పాన్ ఇండియా ట్రెండ్ ఊపందుకున్నాక లెక్కలన్నీ మారిపోయాయి. బాలీవుడ్, టాలీవుడ్ అనే బౌండరీలు లేవిప్పుడు. ఏ మూవీనైనా ఏ భాషలో అయినా తీసేయచ్చు. డబ్బింగ్ చేసి పాన్ ఇండియా వైడ్గా ఆ మూవీని రిలీజ్ చేసేయచ్చు. కంటెంట్ బాగుంటే చాలు, ప్రేక్షకులు ఆ మూవీని ఆదరిస్తున్నారనే కాన్ఫిడెన్స్ అందరికీ వచ్చేసింది. దీనికి గత కొన్నేళ్లుగా రిలీజ్ అయిన తెలుగు మూవీలే బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకే ప్రెజెంట్ తెలుగు డైరెక్టర్లు బాలీవుడ్లోనూ సత్తా చాటాలని రెడీ అయిపోతున్నారు. ప్రెజెంట్ యువ డైరెక్టర్లు జెండా పాతితే బాలీవుడ్లోనే పాతాలని ఫిక్స్ అయిపోయారు. బాలీవుడ్లో తమ లక్ చెక్ చేసుకునేందుకు ఒకరి తర్వాత ఒకరు టాలీవుడ్ నుంచి రెడీ అయ్యారు. ఇంతకీ బాలీవుడ్లో జెండా పాతేందుకు సిద్ధమవుతున్న ఆ తెలుగు కెప్టెన్లు ఎవరో ఈ స్టోరీలో చూసేద్దాం. మన తెలుగు దర్శకులు బాలీవుడ్ తారలతో కలిసి వెండితెరపై ప్రతాపం చూపించడం అన్నది కొత్త పరిణామమేమీ కాదు. తెలుగు సీనియర్ డైరెక్టర్లు రాఘవేంద్రరావు, మురళీమోహన్ రావు లాంటి వారు ఎప్పుడో బాలీవుడ్లో మూవీలు తీశారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ వెళ్లి హిందీ పరిశ్రమలో తన మార్క్ ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత కూడా పూరి జగన్నాథ్ లాంటి కొందరు డైరెక్టర్లు అక్కడ తమ లక్ ట్రై చేశారు. కబీర్ సింగ్, యానిమల్ మూవీలతో సందీప్ రెడ్డి వేసిన ఇంపాక్ట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అర్జున్ రెడ్డి మూవీతో తొలి అడుగులోనే తెలుగులో సత్తా చాటిన సందీప్ రెడ్డి వంగ ఆ తర్వాత బాలీవుడ్లోనూ జోరును ప్రదర్శించారు. షాహిద్ కపూర్తో కబీర్ సింగ్, రణబీర్ కపూర్తో యానిమల్ మూవీలు చేసి వరుస హిట్స్ ని కొట్టారు. సందీప్ రూట్లోనే జెర్సీ రీమేక్తో గౌతమ్ తిన్నాను రీట్రై చేశారు. మరోవైపు హిట్ రీమేక్తో శైలేష్ కొలను బాలీవుడ్లో పాగా వేయటానికి ప్లాన్ వేశాడు. ఇక సూపర్ హిట్ మూవీ ఛత్రపతి రీమేక్తో వివి వినాయక్ బాలీవుడ్లో లక్ చూసుకున్నారు. ఒక్క సందీప్కు వచ్చిన రిజల్ట్స్ మిగిలిన టాలీవుడ్ డైరెక్టర్లు ఎవ్వరికీ రాలేదనే చెప్పుకోవాలి. అయినా టాలీవుడ్ డైరెక్టర్లు ఎవ్వరూ తగ్గమంటున్నారు. ప్రెజెంట్ ఇంకొందరు తెలుగు డైరెక్టర్లు బాలీవుడ్లో పాగా వేసేందుకు రెడీ అవుతూ ఉండటం ఇంట్రెస్టింగ్ ని క్రియేట్ చేస్తోంది. వైవిధ్యభరితమైన స్టోరీలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయటంలో ప్రశాంత్ వర్మ స్పెషలిస్ట్. ఆ కల్కి, జాంబిరెడ్డి మూవీలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఆయన హనుమాన్తో నేషనల్ లెవెల్లో క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ప్రెజెంట్ ప్రశాంత్ వర్మ బాలీవుడ్లో ఓ పాన్ ఇండియా మూవీ తీసేందుకు సిద్ధమవుతున్నారు. దీన్ని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించడానికి రెడీ అయిపోయింది. ఇతిహాసాలతో ముడిపడి ఉన్న పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా దీన్ని ప్రశాంత్ వర్మ రెడీ చేస్తున్నారట. మరోవైపు ప్రశాంత్ వర్మ హనుమాన్ కు కొనసాగింపుగా జై హనుమాన్ అనే మూవీని కూడా అనౌన్స్ చేశారు. ఇది కూడా పాన్ ఇండియా లెవెల్లోనే తీస్తున్నారు. దీనికోసం కర్ణాటక టాప్ స్టార్ రిషబ్ శెట్టిని తీసుకున్నారు. మాస్ యాక్షన్ స్టోరీలతో సినీ లవర్స్ ను ఆకర్షించడంలో డైరెక్టర్ గోపీచంద్ మలినేని ముందుంటారు. క్రాక్, వీరసింహారెడ్డి మూవీలతో సక్సెస్ ను కొట్టి మంచి స్పీడ్ మీద ఉన్న గోపీచంద్ ఇప్పుడు హిందీలో తన లక్ చెక్ చేసుకునేందుకు రెడీ అయిపోయాడు. గద్దర్ 2తో హిట్ కొట్టి జోరు మీద సీనియర్ హీరో సన్నీ దేవోల్తో ఓ మూవీ చేశారు. ఇది గోపీచంద్ శైలి యాక్షన్ డ్రామాగా తీశారు. సన్నీ డియోల్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన ఈ జాట్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీని టాలీవుడ్ చెందిన మైత్రి మూవీ మేకర్స్ తీస్తున్నారు. ఇక మహర్షి విజయం తర్వాత తమిళ స్టార్ విజయ్తో కలిసి వారసుడు మూవీ తీసి సత్తా చాటారు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఇప్పుడు వంశీ బాలీవుడ్ వైపే అడుగులు వేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే షాహిద్ కపూర్ కు ఓ స్టోరీ చెప్పాడని కూడా టాక్. తెలుగు మూవీల్ని హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేసే గోల్డ్ మైన్ సంస్థ ఈ ప్రాజెక్టును తీయబోతున్నట్లుగా టాక్. ఇందులో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా పార్ట్నర్ గా వ్యవహరిస్తున్నట్లు ఫిలిం నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ జరుపుకోనున్నట్లుగా సమాచారం. ఇక స్మాల్ మూవీగా రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని సాధించిన మూవీ బేబీ.
డిఫరెంట్ కల్ట్ లవ్ స్టోరీతో సాయి రాజేష్ తీసిన ఈ మూవీ యూత్ ని బాగానే అట్రాక్ట్ చేసింది. ఇప్పుడు ఈ మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేయనున్నారు. బేబీని హిందీలోనూ సాయి రాజేష్ తీయనున్నట్లుగా ప్రొడ్యూసర్ హింట్ ఇచ్చేశారు. ఈ మూవీతో ఓ స్టార్ కిడ్ సిల్వర్ స్క్రీన్ కు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. గోపితో వీరసింహారెడ్డి చేసినప్పుడే బాబీ కొల్లితో వాల్తేరు వీరయ్య చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది మైత్రి సంస్థ. 2 చిత్రాలు మంచి ఫలితాలను అందుకున్నాయి. వాల్తేరు వీరయ్య తర్వాత డాక్ మహారాజు చేశాడు, అది సక్సెస్ అయింది. దీంతో మేకర్స్ బాబీతో బాలీవుడ్ మూవీ తీసేందుకు స్కెచ్ వేస్తున్నారు. దీనికోసం బాబీతో బాలీవుడ్ రేంజ్లో స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఆ వర్క్ పూర్తయ్యాక ఆ స్టోరీకి తగ్గ హీరోతో బాలీవుడ్లో మరో భారీ మూవీ తీయాలని మైత్రి సంస్థ ప్లాన్. బాబీకి వెంటనే తెలుగులో అయితే ఏ కమిట్మెంట్ లేదని తెలుస్తోంది. ఉన్నా దాన్ని వాయిదా వేయించి హిందీ సినిమానే చేయబోతోందట మైత్రి సంస్థ. ఇక ఈ సినిమా గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటన రావచ్చని కూడా తెలుస్తోంది. డాక్ మహారాజు హిట్ తో మంచి ఊపు మీదున్న బాబీ బాలీవుడ్ లోను సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రెజెంట్ రైటింగ్ టీమ్ తో కలిసి స్క్రిప్ట్ వర్క్ లో బాబీ బిజీగా ఉన్నట్లు సమాచారం. సో టాలీవుడ్ డైరెక్టర్స్ అందరూ బాలీవుడ్ లో సత్తా చాటాలని గట్టిగానే ట్రై చేస్తున్నారు.